అబ్బబ్బా ఏమెండా ఏం ఉడకపోతా ఏసీ ఎంత పెంచినా గాలే సరిపోతలేదు. ఎన్ని నీళ్లు తాగినా ధూప ఆరతలేదు. ఇది అసలు ఎండాకాలం కాదు, మండే కాలం. ఇక ఏసీలో కూసున్న నా పరిస్థితి గిట్లుందంటే ఇక బయట తిరుగుతున్న పరిస్థితి ఎట్లుందో ఏమో అన్నట్టు ఎండల ముమ్మిరి మస్తు పెరిగింది. ఇక చూడుండ్రి ఎట్లా ఏగిచ్చి కొడుతున్నాయో ఈ తాప. ఎండలు అప్పుడే కొరకాసోలే మండుతున్నాయి కదా, బయటికి పోతే మాడి మషైపోతావా అన్నట్లే బెదిరించి కొడుతున్నాయి. పొద్దున 10 దాటితే చాలు పంతా నవ్వులుతుండు సూరన్న. నెత్తి మీద ఏమన్నా వేసుకోకుండా బయటికి పోతే పెయ్యంతా మండు, ఒళ్ళంతా చెమట, అది చాలదన్నట్టు మీదంగా ఉడకపోతా. అప్పో వశపడతలేదు జనాలకు. మొన్న ఆనశినుకులు పడి జనంతా నిమ్మలు పడ్డరు గాని ఇప్పుడు పెంకల పడ్డ కంది తోలైంది జనం పరిస్థితి. లెక్కకైతే ఎండాకాలం ముమ్మిరి ఎక్కువ ఏప్రిల్ ఇంకా మే నెలలో చూస్తుంటాం. అసొంటిది నెల ముందే జోపుతున్నాయి ఎండలు. మార్చి నెలల అదిగిన శురువాతలకు ఈ తీర్ల ఎండలు కొట్టుడు ఎన్నలు లేదని చెప్పి మొగులు అధికారులు పరిచయం అవుతుర్రు. రాష్ట్రం అంతటా ఏం తక్కువ 25 జిల్లాలలో 37 డిగ్రీల కంటే ఎక్కువనే కొట్టిందంటే చూసుకోరి ఏ రేంజ్ లో మండుతుందో ఎండ. ఖమ్మం జిల్లాలో అయితే అగ్గోల మండుతుంది. ఇది ఇట్లనే కొనసాగితే ఇంకా 3-4 వద్దులలో 40 డిగ్రీలు సుతా దాకుతుంది. అప్పుడు ఇంకా కాష్టం వల్ల మండుతుందని హెచ్చరిక చేస్తున్నారు అధికారులు. పగటిపూట ఉష్ణోగ్రతలు అంతకంత పెరుగుతున్నాయి కాబట్టి అట్టొట్టిగా బయట తిరగకూరి లేందో పరిచయాల వడకూరని పూసగూచుతారు. అంతేకాదు ఇది ఇంకా టీజరే, అసలు సినిమా ముంగట ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే ఏప్రిల్ మే నెలలో వడగాల్పులు దండిగా తోలే ఛాన్స్ ఉంది. వాటితో పాటు ఉడకపోత ఎండ అన్ని కలిపి తీర్మానాడితే కొడుతుంది. కాబట్టి జనమంతా సర్కారు ఇచ్చే సూచనలు పాటించుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవ్వరు కూడా పానాల మీదకి తెచ్చుకోవద్దని శిల్కగా చెప్పినట్లు చెప్తుర్రు. మరి ఇప్పుడే గీతీలో మండుతున్నాయంటే మార్చి వెళ్ళేలోపు అది వెళ్ళినాక ఏప్రిల్ మే నెలలో ఇంకెట్లుంటాయేమో చూడాలి.